సాధారణంగా షారోను పొలంలో పూయు పుష్పంలో మనమందరము ఉన్నామని, మనకంటూ కాపరులున్నారు, సేద్యగాళ్ళున్నారు. మనకి అన్ని విధాలుగా పని చేయడానికి సంఘము అన్నీ ఏర్పరచబడ్డాయి. అయితే ఇప్పుడు లోయలో పుట్టు పద్మము ఏం తెలియజేస్తుందంటే, లోయలో పుట్టు పద్మానికి సేద్యగాళ్ళు ఉంటారా? ఉంటారా? ఆ? ఉండరు. అది ఎలా పుడుతుంది? అది ఎలా పుడుతుంది? దాన్ని ఎవరైనా విత్తనం వేశారా? దాన్ని ఎవరైనా పెంచారా? దాన్ని ఎవరైనా పోషించారా? ఎవరు ఏం చేయలేదు కదా. మరి అది ఎలా పుట్టింది లోయలో? అడవిల్లోకి కానీ, కొండల్లోకి కానీ, అరకు పాడేరు ప్రాంతాల్లో నేను ఎక్కువ సువార్తలు చేస్తుంటాను. ఈ ప్రాంతాలు లోయలు ఉంటాయి. ఈ లోయల్లో కొన్ని తెలియకుండానే పుడతాయి. ఈ సీజన్లో ఎక్కువ పుడతాయి. వలస పూలని ఎల్లోగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఆ పూలు. ఆ పూలు ఎలా పుడతాయి ఎవరు పెంచరు వాటిని. ఆటోమేటిక్గా అవే పెరుగుతూ వస్తాయి. వీటిని ఎవరు పెంచుతున్నారు? వీటిని ఎవరు పోషిస్తున్నారు? ఎప్పుడైనా గమనించారా? షారోను పొలంలో పూచే పుష్పానికి అన్నీ ఉన్నాయి. లేని విషయం ఏమైనా ఉందా అంటే ఉంది. ఏమిటి అంటే, లోయలో పుట్టు పద్మము అంటే లోతులో లోతుగా ఉన్న అనుభవంలో విషయాన్ని తెలియజేస్తూ వస్తుంది. ఏం తెలియజేస్తుంది? లోతులో ఉన్న అనుభవం అంటే ఏమంటుంది? లోయలో పుట్టు పద్మము అంది. ఏమంది? లోయలో పుట్టు పద్మము. ఇప్పుడు యోబు గ్రంథంలో ఈ మాట ఏం తెలియజేస్తుందంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. తర్వాత ఇంకో మాట మనం చదువుకున్నాం, కన్యకతో పురుషుని జాడ. ఇప్పుడు ప్రపంచమంతా 25వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు గారికి క్రిస్మస్ అనే పేరుతో ఆరాధన గొప్పగా చేస్తూ వచ్చింది. అవునా కదా? ఆ దినమును మాత్రమే యేసుక్రీస్తు జననముగా చేయువారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా 25వ తారీఖున క్రిస్మస్ అని చేసుకుంటుంది. మనము కూడా ఆ దినమున ఆరాధనలో కూడుకున్నాం, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు ఒక విషయం తెలియాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ పుట్టారు, ఎందుకు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతి వాక్యానికి లోపల ఒక భావం ఉంది. ఆ భావాన్ని గ్రహించమని దేవుడు చెబుతున్నాడు. అయితే అది గ్రహించేవారు ఎవరు? ఎవరు గ్రహిస్తారు అంటే, వాక్యం ధ్యానించేవారు చేస్తారు. ఇప్పుడు ఉదయం లేవగానే ఎంతమంది వాక్యాన్ని ధ్యానించారు చెప్పండి? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? లిస్టులో కొంతమంది. మిగిలిన వాళ్ళు ఏమైపోతున్నారు? ప్రియులారా, మనకి దేవుడు వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడా రాలేదా? పుట్టాడా లేదా? పుట్టాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, కన్యకతో పురుషుని జాడ. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ వస్తే ఈ విషయం మనకి ఏం తెలియజేస్తుంది? కన్యక అంటే బైబిల్ ప్రకారం ఎవరండి? మరియమ్మ కన్యక. అవునా కదా? కన్యక బైబిల్ ప్రకారంగా మరియమ్మ. ఇప్పుడు ఈ మరియమ్మ గురించి మాట్లాడుతూ లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరి ద్వారా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు? ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు కన్యమరియమ్మకి జన్మించారు అని వాక్యం తెలియజేస్తూ వస్తుంది కదండి. అయితే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కన్యమరియమ్మ గర్భంలో జన్మించాడు అనేది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక విషయం మనకి తెలియజేస్తూ వస్తున్నారు. ఏంటి అంటే, ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నాడా లేడా? చెప్పండి, గట్టిగా మాట్లాడరు ఎందుకు? ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆవరించలేదా? మనల్ని కమ్ముకున్నాడా లేదా? మనలోకి వచ్చాడా లేదా? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? ఓకే. ఉంటే యేసు ప్రభు మనలో హృదయంలో పుట్టాడా పుట్టలేదా? ఎలా పుట్టాడు?
ఆనాడు మరియమ్మకి ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే వచ్చి తన గర్భాన్ని తెరిచి దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జన్మించారో, ఈరోజు నీ హృదయంలోకి నా హృదయంలోకి అదే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభులో జన్మని ఇచ్చాం. ఇప్పుడు కన్యకతో పురుషుని జాడ అనే పదానికి అర్థం ఏంటి అంటే, సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడి కన్యకగా ఉంటే పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు వస్తారు కదండి, వస్తారు కదా. వచ్చినప్పుడు సంఘము ఏం చేయాలి? సంఘ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పటి వరకు పురుషుడు మన దగ్గర లేడు. ఎక్కడున్నాడు? మనలో ఆత్మీయంగా ఉన్నాడు, క్రీస్తు ప్రభు ఆత్మరకంగా ఉన్నాడు. కానీ ఒక రోజు ఆయన రెండో రాకడికి సిద్ధపడి మన దగ్గరికి వచ్చినప్పుడు పురుషుడు ఇప్పుడు ఎక్కడున్నట్టు? ఒక్కతే కన్యకను పురుషుడికి ఇచ్చినట్టు అని ఎవరు అంటున్నారు? ఆ మాట పౌలు గారు అంటున్నారు అనట్లేదా? అంటున్నారు. ఇప్పుడు మనని పెళ్లి కుమార్తెగా చేసి పెళ్లి కుమారుడి కోసం సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం కన్యకగా ఉన్నాం. ఇప్పుడు కన్యకగా యేసుక్రీస్తు ప్రభు పుట్టినట్టుగా మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు పుడితే మన సంఘంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టాలి కదా. పుట్టాలా లేదా? ఇది ఎలా సాధ్యమవుతుంది? సంఘం గొడ్డుపోయిందిగా ఉండడం ఇష్టం లేదు దేవుడికి. మీరు గొడ్డుపోయిన స్థితిలో ఉన్నారేమో చూసుకోండి. మీరు ఒక్క మాట సువార్త ఎవరికి చెప్పకపోయినా, ఎవరి దగ్గరికి వెళ్ళి మీ జీవితం గురించి వ్యక్తపరచకపోయినా, ఎవరు హృదయంలో యేసుక్రీస్తు ప్రభు పుడతాడు చెప్పండి. నీ దగ్గరికి ఎవరో వచ్చి సువార్త చెబితేనో ఏదో రకంగానో నీకు అందితేనో నీలోకి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారే నీ హృదయంలో. మరి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 10 మందికి చెప్పకపోతే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు చోటిచ్చి వేరే వారికి చెప్పకపోతే వారి హృదయంలో ఎలా జన్మిస్తాడు? కన్యకగా సంఘము వెళ్ళినప్పుడు గొడ్డుపోయిందని వెళ్ళాలా, లేకపోతే ఎవరిని తీసుకొని వెళ్ళాలి? బిడ్డకి జన్మనివ్వాలా, ఇవ్వకూడదా? నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అంటున్నాడు పౌలు. అంటున్నాడు అనట్లేదా? మరి అన్నప్పుడు అదే జీవితము అదే బ్రతుకు మనది కూడా అవ్వాలి కదా. ఇప్పుడు కన్యకతో పురుషుని జాడ లేదు, బిడ్డకు జన్మనిచ్చింది ఇవ్వలేదా? మరి ఇప్పుడు మనకి పెళ్లి కుమారుగా ఆయన వచ్చినప్పటికీ పెళ్లి కుమార్తెగా మనం కన్యకగా ఉన్నప్పుడు మనం కూడా బిడ్డకు జన్మనివ్వాలి కదా. ఒక్కొక్కరు ఒక్క సువార్త చేస్తే ఎంతమంది బిడ్డలు ఇక్కడ చేరతారు చెప్పండి? దేవుడి దృష్టిలో స్త్రీ పురుషులు వేరు కాదు, రెండు ఒక్కటే, సంఘం ఒక్కటే. ఈ సంఘము సార్వత్రిక సంఘము, మనం అందరం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు కన్యకతో పురుషుని జాడ. ఇప్పుడు క్రిస్మస్ ఎప్పుడు జరుపుకోవాలి? ఎప్పుడు జరుపుకోవాలి? మనలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు జన్మించాడు మీకు యేసుక్రీస్తు ప్రభు? ఎప్పుడండి యేసుక్రీస్తు ప్రభుని మీరు అంగీకరించారు? ఎప్పుడు మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుకి చోటిచ్చారు? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో జన్మించాడు చెప్పండి. మీ అబ్బాయి బర్త్డే ఎప్పుడండి? మీ అమ్మాయి బర్త్డే ఎప్పుడు చెప్పండి. చెప్తారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు నీలో జన్మించాడని ఎప్పుడు చెప్పగలుగుతావు నువ్వు? ఎప్పుడు జరుగుతుంది అది? అసలు ఆయన ఒకడు ఉన్నాడని, ఆయనలో మనతో ఉన్నాడని, ఆయన మనలో జీవించాడని, ఆయనలో మనలో పుట్టాడని ఏ ఒక్కరికైనా తెలుసా తెలీదా? అసలు యేసుక్రీస్తు ప్రభు జన్మం ఎక్కడా? ఇక్కడే, ఎక్కడో కాదు. ఆయన బెత్లెహేంలో, యూదా బెత్లెహేంలో పుట్టాడు. గొర్రెల కాపలో పుట్టాడు. ఆ పాకలో పుట్టి అక్కడ జన్మించి ఆయన తొట్టిలో ఉన్నాడు. ఇవన్నీ మనం చదువుతున్నాం, అన్నీ వింటున్నాం. కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభు జన్మ ఎక్కడండి? యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారట యోహాను శిష్యులు. అయ్యా నువ్వు ఎక్కడ నివసిస్తావు అని. అంటే యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు వాళ్ళకి. ఏం కావాలా? యేసుక్రీస్తు ప్రభు నివసించే స్థలం కావాలా? యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు ఆయనకి, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది యేసుక్రీస్తు ప్రభువు నివసించే స్థలం కావాలి. అంటే ఎలాగైపోయిందంటే ఈరోజు సంఘం కావాలి, సంఘంలో ఉన్న హోదాలు కావాలి, సంఘంలో ఉన్న గొప్పతనం కావాలి, సంఘంలో నేను అతిశయించాలి, సంఘంలో నేను ముదిరిపోవాలని ఫీల్ అవుతున్నావేమో. చూడండి ఒకసారి ఎలాగుందో జీవితం. యేసుక్రీస్తు ప్రభు సంఘం కావాలి కానీ యేసుక్రీస్తు ప్రభు వద్దు. ఆయన మార్గంలో నడవాల్సిన అవసరం లేదా? ఆయన మార్గంలో జీవించాల్సిన అవసరం లేదా? ఆయనలో కొనసాగాల్సిన అవసరం లేదా? ఏం కావాలి నీకు సంఘంలో? ఆయన జన్మము మన హృదయమే. మన హృదయము కూడా చిందరవందరగున్న ఒక తొట్టె. ఈ తొట్టెలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన జన్మం ఎక్కడా చెప్పండి? ఎక్కడండి? ఇప్పుడు ఫిజికల్గా ఒక మాట మాట్లాడుకుందాం. 25వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు
పుట్టాడు మరియమ్మ గర్భం నుంచి అని రుజువుపరిచారు కదా అని అనుకుంటున్నాం. రుజువుపరిచినట్టుగా చూపించినట్టుగా ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే. మీ అందరికీ ప్రశ్న ఏంటంటే, బయటికి వచ్చింది జన్మన, కడుపులో పడ్డదా జన్మ? చెప్పండి. తల్లి గర్భంలో పడిందా, లేకపోతే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిందా? లోపల ఫలదీకరణం చెందింది బిడ్డ కాదా? చెప్పండి. తల్లి గర్భంలోకి ఒక బిడ్డ ఎప్పుడైతే పిండోత్పత్తి జరిగిన తర్వాత ఫలదీకరణం చెందిన తర్వాత ఫలదీకరణంతో కాళ్ళు చేతులు అన్ని లోపల లోపల తయారైన తర్వాత బయటకు వస్తాడు. ఇప్పుడు తల్లి గర్భంలో పడిందా పుట్టినరోజు, బయటకు వచ్చిందా పుట్టినరోజు? ఎందుకు బయటకు వచ్చింది? మరి లోపల పడింది ఏమనాలా? లోపల ఉన్నది ఎప్పుడు? లోపల ఉన్నది మెయినా, బయటకు వచ్చిందా? బయటకు వచ్చింది పుట్టినరోజు అవుతుందా? ఎలాగవుతుంది పుట్టినరోజు? ఏ లెక్కలో అవుతుంది చెప్పండి? ఏ బేసిస్లో చెప్తున్నారు పుట్టినరోజు బయటకు వచ్చిందని? ఎప్పుడు పుట్టావు నువ్వు? నీకు తెలుసా? నాకు తెలుసా? మనకే తెలీదు. బయటకు వచ్చింది చేసుకుంటున్నాం పుట్టినరోజుగా. యేసుక్రీస్తు ప్రభు వారు లోన పుట్టారు, హృదయంలో ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు, మనసులో బతుకుదాం అనుకుంటున్నాడు, మనతో కొనసాగాలనుకుంటున్నాడు, మనతో నడవాలనుకుంటున్నాడు. ఎంత అదృష్టవంతులమో, ఎంత అదృష్టవంతులమో. పూర్వపు దినాల్లో నానా విధాలుగా నానా ప్రవక్తలతో నానా రకాలుగా మాట్లాడిన దేవుడు ఈరోజు క్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడడానికి, మనలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జననం ఎక్కడంటే ఏం చెప్తారు? అందుకనే 25వ తారీఖు మనం ఆరాధన అఫీషియల్గా చేస్తాం. ఆ ఒక్కరోజే చేస్తామా? సండే చేస్తామా? రోజు చేస్తామా? క్షణక్షణం చేస్తామా? అనుక్షణం చేస్తామా? ఎప్పుడు చేస్తాం మనం ఆరాధన యేసుక్రీస్తు ప్రభుకి? ఫస్ట్ ఈ విషయం తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు జననము ఎక్కడ అంటే లోకంగా చూసుకుంటే బయటే, కానీ మన హృదయాల్లో. ఆయనకి కావలసింది నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, మనిషి కుమారుడు తలదాల్చుకుంటకు ఎందుకు లేదు అంటే తెలియదు. ఆయన ఎక్కడ పుట్టాడో ఇప్పటికీ తెలియదు. తెలిసని ఉట్టి భ్రమలో బతుకుతున్నారు. నిజంగా ఆయన ఎక్కడ పుట్టాడు అంటే ఇక్కడ పుట్టాడు. ఆయన స్థలం ఎక్కడ? నీ హృదయమే దేవునికి ఏమైంది? ఆలయం అయి ఉన్నప్పుడు ఆలయంలో ఎవరు ఉండాలి? ఏ దేవుడు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు జన్మ ఎక్కడో? ఇక్కడ. కాబట్టి ఎప్పుడు పుట్టాడో, ఎలా పుట్టాడో, ఏ టైంలో పుట్టాడో, నిన్ను ఎప్పుడైతే ఆయన స్వీకరించాడో, నువ్వెప్పుడైతే ఆయన స్వీకరించావో ఆ దినమే నీకు ఆయనతో పుట్టినరోజు. ఇప్పుడు జరుపుకో. ఇప్పుడు పుట్టింది బయట కాదు, నీ హృదయంలో. ఇప్పుడు ఎప్పుడు జరుపుకోవాలి పుట్టినరోజు? ఆయన క్రిస్మస్ ఎప్పుడు జరుపుకోవాలా? క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటండి? ఆరాధన. ఎవరికి? క్రీస్తు ప్రభు, యేసు ప్రభు యొక్క ఆరాధన. ఇప్పుడు ఆరాధన ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరగాలి? నిత్యము జరగాల. నిత్యము మండుతుండాల, అనుక్షణము జరుగుతూనే ఉండాల, క్షణక్షణము జరుగుతుండాలి. ఎందుకు? అక్కడెక్కడో పుట్టలే, ఇక్కడ పుట్టాడు అని అనుకున్న వాళ్ళు నిశ్చయించుకోండి. ఈరోజు డిసైడ్ అవ్వండి. ఆయన రక్తము శరీరం తీసుకోవడానికి రెడీగా ఉంది ముందు పెట్టి. ఆయన అక్కడ ఉంచి నీ కొరకు నా కొరకు ఏర్పరిచిన ఆ యొక్క రక్తము శరీరాన్ని మనం తీసుకోవాలంటే ముందు ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి. ఆయన జన్మస్థలం మన హృదయమే, ఆయన ఆలయం మన హృదయమే. ఆయన మనలోనే ఉన్నాడు, మనలోనే జీవిస్తున్నాడు, మనతోనే కొనసాగుతూ వస్తున్నాడు. అయితే యోబు గారు ఏమంటున్నారంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, యోబు కాలంలో యోబుకు జరిగిన కష్టము, నష్టము, శ్రమ, ఇబ్బంది, బాధ, వేదన, ఆ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని ఆయన అనుభవిస్తూ, నాకు ఎవరైనా మధ్యవర్తి ఉంటే బాగుండు, మధ్యవర్తి లేడు నాకు దేవుడికి మధ్యలో అని బాధపడుతున్న సందర్భంలో వచ్చిన మాట అది. ఏమని? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగే ఎవరన్నా పుట్టగలరా అన్నాడు. పుట్టగలరా పుట్టలేరా? పుట్టగలరా పుట్టలేరా చెప్పండి. అలాగా పాప సహితుడు అంటే ఎవరు? పాపము చేసి దాన్ని సహిస్తూ భరిస్తున్నాడు పాప సహితుడు. పాపములో నుంచి పాపమే పుడుతుంది, కానీ పాపములో నుంచి పవిత్రుడు పుట్టగలడా? పాపములో నుంచి మంచి పుట్టగలదా? ఎక్కడైనా జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ వచ్చాడు ఆయన. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పుట్టగలుగుతారా పుట్టగలరా అనే ప్రశ్న మీకైనా ఐడియా ఉందా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చెప్పండి, పుడతారా? ఎవరికైనా సరే. యేసుప్రభు వారు మొదట ఎవరి వంశంలో పుట్టాడు? ఎక్కడి నుంచి పుట్టుకుంటూ వచ్చాడు చెప్పండి? ఇందులో యూదా గోత్రంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు?
యూదా గోత్రంలో. సరే, యూదా ఎలాంటి వాడు? సరే, ఒక 5 స్త్రీలను తీసుకుందాం. 5 స్త్రీల్లో మొదటిది ఎవరు అంటే తామారు. ఎవరు? తామారు. చూడండి, తామారు ఆదికాండము 38:24. 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక తన జారత్వము వలన ఆమె గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయమని చెప్పాను. తర్వాతమ్మా వచ్చినప్పుడు తన మామ యొద్దకు ఆ వస్తువులు పంపాను. ఇవి ఎవరివో? ఆ మనిషిని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరిదో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి ఈ తర్వాత ఆమె నాకంటే నీతిమంతురాలు చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఎవరున్నారండి? తామారు ఉంది. ఎవరున్నారు? తామారు ఉంది. ఎలాంటిది? ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారము, వాక్య భాగంలో మనం గమనిస్తే ఆమె ఏం చెప్తుంది, ఏం చేసింది అంటే, మొదట యూదా తన కొడుకుని ఇచ్చినప్పుడు కొడుకు ఏమైపోయాడు? చనిపోయాడు, పిల్లలు లేరు. అప్పుడు ధర్మం ప్రకారం అయితే ఎవరిని ఇవ్వాలి? మళ్ళీ తర్వాత కుమారుని ఇవ్వాలి. తర్వాత కుమారుని కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను కూడా ఏమైపోయాడు? మరణించాడు. మరణించిన తర్వాత ఇప్పుడు మూడోవాడు కూడా చచ్చిపోతాడని ఏం చేశారు? ఆయన, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఉండమ్మా, ఇక్కడ ఉండకు అని పంపించేస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు పంపిస్తూ వచ్చాడు, బాగానే ఉంది. తానేం చేసింది? తప్పిపోవచ్చుగా, పాడైపోవచ్చుగా, తప్పుడు మార్గంలో వెళ్ళొచ్చుగా. బోళ్ళు మంది ఊరు మీద మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? ఏ పురుషుడిని కూడా ఎందుకు దగ్గరికి వెళ్ళలేదు? తాను ఏం ఆలోచించింది అంటే, తాను ఏదైతే ఆలోచించిందో అది అక్కడ చేయగలిగింది. ఏం చేయగలిగింది అంటే, అక్కడ మామతో వెళ్ళింది. ఏం జరిగింది? బిడ్డకి జన్మనిచ్చింది కదా. అయితే ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మామ ఏమంటున్నాడంటే, తాను నాకంటే నీతిమంతురాలు అంటున్నాడు. ఎందుకు? ఏదైతే ఆనవాళ్ళుగా తీసుకుందో, ఆనవాళ్ళుగా గుర్తుగా తీసుకున్నాడో, ఆ గుర్తుగా ఇచ్చింది ఆయనకి చూపించినప్పుడు ఆ విషయం తెలియజేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పు అందరూ చేస్తారు. శరీరరీత్యా మనలో తప్పులు ఉంటాయి. అయితే యథార్థత ఉండదు. ఏముండదు? యథార్థత ఉండదు. యథార్థత ఉండకపోవడమే ఈరోజు పెద్ద తప్పు. చేసిన తప్పును ఒప్పుకోరు, దాచుకుంటారు, మూటగట్టుకుంటారు. ఎలాగైనా దాన్ని సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వస్తారు. ఈరోజు ఆ మెయింటైన్ చేయడమే మైనస్ మనకి. ఈరోజు కూర్చున్న మనకి అందరికీ కూడా గమనించుకోండి, ఎన్ని తప్పులు చేసావో ఏమున్నాయో క్యాలిక్యులేషన్ అయి ఉన్నాయి. కానీ నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోలేకపోతున్నావు? ఎవరి దగ్గర కూడా ఒప్పుకోలేకపోతున్నావు. దేవుడి దగ్గర ఒప్పుకోలేకపోతున్నావు. నువ్వేం చేయలేకపోతున్నావు. అందుకని ఈరోజు నేను పట్టి పీడిస్తుంది నీ పాపం. నీకు బంధకమై కూర్చుంది నీ పాపం. నిన్ను పీడించి నిన్ను హరింపజేస్తుంది పాపం. పైకి బాగానే ఉన్నా కానీ లోన కుళ్ళిపోతున్నావు, నశిపోతున్నావు. ఎంత ఇబ్బంది పడుతున్నావో నీకు తెలుసు. ఆ విషయం ఇక్కడ దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. యూదా ఏం చేశాడు? తామారు యథార్థతగా ఇది ఎవరిచ్చారో ఆయనే నాకు గర్భం చేశాడని చెప్పిందా లేదా? యథార్థంగా నేనే అది చేశానని ఎవరు ఒప్పుకున్నారు? ఏం ఒప్పుకున్నాడు? నిజమే, నేనే చేసింది ఆ తప్పు అని ఒప్పుకున్నాడు. దాన్ని ఏమన్నాడు అప్పుడు? తామారు నీతిమంతురాలు, నాకంటే నీతిమంతురాలు, ఇంకెప్పుడు కూడా ఆమెని కూడలేదు. అంటే ఇతను ఒప్పుకున్నాడు, తను కూడా ఒప్పుకున్నారు. చేసిన ఒక తప్పుని ఇద్దరు పర్ఫెక్ట్గా ఒప్పుకున్నారు. అది తప్పు అనుకోవాలి, ధర్మం అనుకోవాలి, అది ఆ దినాల్లో క్రమం అనుకోవాలి. కానీ ఇప్పుడు మనం దాన్ని చూస్తే పెద్ద భూతద్దంలో చూస్తాం. మనం చూస్తామా? చూడం కదా, 100% చూస్తాం. అయితే ఆ దినము వాళ్ళు ఒప్పుకున్న విధానాన్ని గమనిస్తే వాళ్ళు ఏం చేశారు? నిజమే అని యూదా ఒప్పుకున్నాడు. తామారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది. ఒక బిడ్డకి జన్మనిచ్చింది. యథార్థ హృదయే జీవించండి. తప్పు చేసావా? ఒప్పుకో. ఎన్ని దినాలు ఇలాగుంటావు? చెప్పండి. నీ వల్ల సంఘం పాడైపోయిందేమో, నీ వల్ల సంఘములో డిస్టర్బెన్స్ వచ్చాయేమో, నీవు లోపల ఏదో ఆశించి దేవుడికి దూరం అయిపోయే పరిస్థితులకు వచ్చావేమో, సంఘం చెదిరిపోయిందేమో,
ఏ విధంగానైనా సరే సంఘ పరిస్థితుల్లో నువ్వు దూరిపోయి పాడు చేస్తున్నావేమో ఆలోచించుకో. లేదు ఇప్పుడు వ్యక్తిగతంగా కుటుంబం కూడా పాడు చేసుకున్నావేమో ఆలోచించుకో. లేదు ఆఫీస్లో తప్పులు చేసావేమో ఆలోచించుకో. ఎక్కడ నువ్వు మిస్టేక్స్ చేసావో, ఎక్కడ పాపం చేసావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడ నువ్వు యథార్థత కలిగి ఉండడం నేర్చుకో. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి యథార్థంగా ఉండాలా. ఏముండాలా? యథార్థంగా ఉండకపోతే అవ్వదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ముందు యథార్థంలోకి రా. కొత్త జీవితంలో కొత్త సంవత్సరంలోకి వస్తున్నావు, సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, అలాగ వెళ్ళిపోతున్నావు. కానీ ఇంకా ఒప్పుకోలేదేమో, ఒప్పుకోవడానికి ట్రై చేయి. దేవుడి దగ్గర ఇప్పటికైనా నిన్ను నీవు కనబరుచుకో. దేవుడు కోరుకుంటుంది అది తామారు చేయగలిగింది. కాబట్టి తనలో ఒక చిన్న సత్యము తనని ఏం చేసింది? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలోకి తీసుకురాగలిగింది. తర్వాత ఎవరున్నారండి? రాహాబు. ఎవరున్నారు? రాహాబు. చూడండి, యెహోషువ 2వ అధ్యాయం 10-11. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు అనగా ఎలాగ నిర్మూలం చేస్తారో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. ఎంతోమందితో పడుపు వృత్తిని ఎంచుకొని, పడుపు వృత్తిని ప్రేమిస్తూ, పడుపు కోసమే పాకులాడుతూ, డబ్బు కోసం పరిగెడుతున్న ఒక రాహాబ్ అనే వేశ్య తాను ఏం చేసింది? దేవుణ్ణి నమ్మింది. ఏం చేసింది? నమ్మింది. ఎలా నమ్మింది? ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుడు వాళ్ళని యేసుక్రీస్తు విడిపిస్తూ వచ్చారో, ఆ ఎర్ర సముద్రం దాటించిన తర్వాత కూడా వాళ్ళు శోధనలు శోధిస్తూ వచ్చారు. నీళ్లు లేవు, మాంసం లేదు, ఇవి లేవు. సముద్రాన్ని చీల్చి నిన్ను అందులోకి నడిపించిన దేవుడు నీకు నీళ్ళు ఇవ్వడా, మాంసాన్ని ఇవ్వడా, నీకు కూరగాయలు ఇవ్వడా, నీకేమి ఇవ్వడా? అంటే తిండి కోసం బాగులాడుతున్నావు తప్ప ఆయన చేసిన కార్యాన్ని మర్చిపోయావు. కానీ దాన్ని ఎవరు గుర్తించారు? రాహాబు గుర్తించింది. తానంతేకాదు, ఎవరైతే వేగుల వారు వెళ్ళారో వాళ్ళని రక్షించింది, కాపాడింది, విశ్వసించింది. ఏం చేయగలిగింది అంటే వాళ్ళ ఇంటి వారిని రక్షించుకుంది. రెండోది ఏముండాలా? విశ్వాసం ఉండాలా. గతాన్ని జ్ఞాపకం చేసుకో. మన బ్రతుకులు గతాల్లో ఎవరు నిన్ను రక్షించినప్పుడు, ఎవరు నిన్ను చూడనప్పుడు, ఎవరు నిన్ను పట్టించుకున్నప్పుడు, నువ్వు నీ జీవితంలో నాకు ఇంకా ఇదే నా బతుకు అనుకున్నప్పుడు, ఇలాంటి జీవితం బతకడం ఎందుకు, సస్తే బాగుండు అనుకున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి చూసి నేరుగా మందిరానికి వచ్చి దేవుడి వైపు తిరిగి దేవుడిని అడిగావు కదా, దేవుడి దగ్గర సమస్తం పొందుకున్నావు కదా. ఈరోజు నువ్వు దేవుడి వైపు చూడకుండా దేన్ని చూస్తున్నావు చెప్పండి? నీవు విశ్వాసంలోకి వచ్చి దేవుణ్ణి చూడాల్సిన నీవు దేవుణ్ణి చూడడం మర్చిపోయావేమో, విశ్వాసం కోల్పోయావేమో, అవిశ్వాస క్రియలు చేస్తున్నావేమో. ఎవరో అన్యురాలు, ఎవరో వేశ్య యేసు ప్రభువుని నమ్మింది, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు నమ్మింది. రాహాబు కూడా ఎక్కడ చేరింది? ఇప్పుడు ఆయన వంశావళిలో చేరిందా? చేరలేదా? చేరింది. చూడండి ప్రియులారా, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి రాకండి. విశ్వాసంలో స్థిరంగా ఉండండి, దృఢంగా ఉండండి, బలంగా ఉండండి. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన బతుకులు ప్రతి ఒక్కరి జీవితాలు ఏదో కార్యం చేసి ఉంటాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞులై జీవించడం నేర్చుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. మూడో ఆవిడ ఎవరండి? మూడో స్త్రీ రూతు. ఎవరండి? రూతు గురించి మీరు తర్వాత చదువుకోండి. రూతు ఎవరిని ఫాలో అయ్యింది చెప్పండి? ఎవరిని ఫాలో అయింది? నయోమిని ఫాలో అయింది. నయోమిని ఎందుకు ఫాలో అయింది? కారణం ఏంటి అంటే, నయోమిలో ఒక దైవికం కనపడింది, దైవిక లక్షణాలు కనపడ్డాయి. దైవికంగా తను జీవించిన విధానం చూసింది, దేవునికి ప్రార్థన చేయడం చూసింది, అది గమనించింది, దేవుళ్ళో నిలబడింది. దేవుళ్ళో ఆమె చేస్తున్న భర్త చనిపోయినా, పిల్లలు చనిపోయినా దేవుడి వైపే చూస్తూ వచ్చింది. అది ఎవరు చూడగలిగారు? అన్యురాలైనా ఎవరు చూశారు? రూతు చూసిందా? ఇప్పుడు చూసి రూతు ఆమెను ఫాలో అయిందా, అవ్వలేదా? అమ్మతో నడిచిందా, నడవలేదా? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే మన ఇద్దరిని మరణం తప్పింకేది ఎందుకు అంటే ఆమెలో ఉన్న దైవికత. ఎవరా దైవికత అంటే ఎవరు? మన బైబిల్ ప్రకారంగా నయోమి ఏం తెలియజేస్తుందంటే, నయోమి పరిశుద్ధాత్మ దేవుని తెలియజేస్తుంది. మనం ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలా? రూత్ ఎవరిని ఫాలో అయింది? నయోమిని ఫాలో అవుతూ వచ్చింది కదా. అలాగా ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవ్వాలా?
నయోమి లాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అవ్వాలా? నయోమి చెప్తుంది, ఎల్లు ఆ పొలంలో ఏరుకో, ఎల్లు ఆయన పాదాల దగ్గర కూర్చో, ఎల్లు ఈ పని చేయి, ఎల్లు ఈ పని చేయి అని చెబుతూ వచ్చింది. ఆ పని తూచా తప్పకుండా ఫాలో అవుతూ వచ్చింది. అలాగే మనకెవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎన్నిసార్లు లేపాడు నిన్ను? లెగయ్యా, పొద్దున్న లేగు, 4 గంటలు లేగు, మోకాళ్ళై లేగు, బైబుల్ చదువు. లేదంటే శరీరం ఏమో కాసేపు పడుకో 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 అని చెప్తుంటుంది. ఆత్మేమో లెగు లెగు. ఆత్మ సిద్ధంగానే శరీరం ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. కానీ నయోమిని ఫాలో అవుతూ నయోమి చెప్పినట్టు విన్నది కాబట్టి ఇప్పుడు అప్పటి వరకు పరిగెలేరుకునేది ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారి వంశంలో వెళ్ళి పరిగెలు ఇచ్చే స్థితికి వెళ్ళింది. చేసుకున్నాడా లేదా? బోయజు విడిపించబడిందా లేదా? ఏందా? మూడో వాళ్ళు ఎవరు? రూతు. నాలుగో వాళ్ళు ఎవరు? బెత్షెబా. నాలుగో వాళ్ళు ఎవరు? బెత్షెబా. బెత్షెబా యేసుక్రీస్తు ప్రభువారి ఈ వంశావళిలో చేరడానికి కారణం ఏంటి అంటే, ఎవరితో అయితే మిస్టేక్ చేసిందో, ఎవరితో అయితే తప్పు చేసిందో ఆయనతోనే స్థిరంగా ఉందా, ఉండలేదా? అమ్మా, ఉందా లేదా? సొలొమోను రాజుకి జన్మనిచ్చిందా లేదా? ఒక కొడుకును మొదట పోగొట్టుకుంది, తర్వాత ఎవరినిచ్చింది? సొలొమోను రాజుకి జన్మనిచ్చింది. ఆయన కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నాడా లేదా? అంటే ఏంటి? మొదటిది ఏంటి? తామార్ ఏంటి? మొదటిది యథార్థత. రెండోది ఏంటి? మూడోది ఏంటి? పరిశుద్ధాత్మను ఫాలో అవుతూ వచ్చింది. అంటే యేసు ప్రభుతో నడవడం. నాలుగోది ఏంటి? స్థిరపడడం. స్థిరపడిందా లేదా ఒక దగ్గరే? 4. ఐదోది ఏంటి అంటే ఎదురు చూడడం. పూర్వపు దినాల్లో యేసు ప్రభు నా హృదయం నాలో జన్మిస్తాడేమో అని చాలామంది కన్యకలు ఎదురు చూసేవాళ్ళట. అది ఎవరికి దక్కింది ఆ భాగ్యము? మరియమ్మకి దక్కింది. కానీ ఈ దినాల్లో మనందరికీ దక్కింది. ఎందుకు అంటే మన హృదయంలో ఆయన జన్మించాడు కాబట్టి. ఏమయ్యాడండి? మన హృదయంలో ఆయన జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టాడా, పుట్టలేదా? తామారు పాపమా చేసిందా, చేయలేదా? చేసిందా? తర్వాత రాహాబు పాపే. తర్వాత రూతు పాపే. బెత్షెబా, మరియమ్మ జన్మతహా ఏంటి? మనుషులు జన్మతహా ఏంటి? పాపులే. సో ఇంతమంది పాపుల్లో నుంచి ఎవరు పుట్టారు? ఆయన వంశావళిలోని ఆయన వంశావళిలోకి వీళ్ళందరూ చేర్చబడ్డారు. వీళ్ళందరూ కూడా ఆయనలోకి రాగలిగారు. ఇది ఫిజికల్గా కనపడుతుంది. ఇప్పుడు స్పిరిచువల్గా ఆలోచిస్తే మనందరము పాపులమే. కానీ మనలోకి ఎవరు పుట్టారు? పాప సహితునిలో నుండి ఎవరు పుట్టారు? పాపరహితుడు పుట్టాడు. పుట్టాడా, పుట్టలేదా? పాపరహితుడు పుట్టాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, అంత అవకాశం మనకిచ్చి మనలో ఆయన జన్మిస్తే యథార్థత ఉందా? చెప్పండి అమ్మా, మనలో యథార్థత ఉందా? ఆయన్ని ఫాలో అవుతున్నామా? విశ్వసిస్తున్నామా? ఆయనలో కొనసాగుతున్నామా? ఆయనలో వెళ్తున్నామా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవుడు ఈరోజు కోరుకునేది ఏంటంటే, పాప సహితునిలోంచి పాపరహితుడు పుట్టగలిగాడు. మనలో పుట్టిన దేవుణ్ణి ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, యథార్థత కోల్పోయావేమో, విశ్వాసాన్ని కోల్పోయావేమో, ఆయన్ని ఫాలో అవ్వడం మానేసావేమో, పరిశుద్ధాత్మ చెప్పినట్టు వినలేకపోతున్నావేమో, ఒక దాంట్లో స్థిరపడలేకపోతున్నావేమో, ఆయన కొరకు ఎదురు చూడలేకపోతున్నావేమో. ఆయన పెళ్లి కుమారుడుగా మన దగ్గరకు వస్తే పెళ్లి కుమార్తెగా మనము ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? మనము సిద్ధపడాలి. సిద్ధపడే గుంపులో మనం ఉన్నామా? ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కన్యకతో పురుషుని జాడ ఉందా లేదా? లేదు. కానీ ఎవరు పుట్టాలి? యేసు ప్రభు మనలో జన్మించాలి. మనము ఇంకొక 10 మందికి సువార్త చెప్తే అందులో జన్మించాలి. కాబట్టి లోయలో పుట్టు పద్మము. కాబట్టి దీనికి ఈ లోపల లోతుగా మన హృదయంలో అనేకమైన బయటికి చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి మనిషి జీవితంలో. ఇవి పద్మం వంటివే. అయితే కొద్దిగా చూడండి, శ్రమలు కొంచెం పెరగగానే మనిషి తప్పిపోతాడు, పడిపోతాడు, ఎక్కడో మిస్టేక్ అయిపోతుంది. ఎందుకు అంటే ప్రయత్నం చేస్తాడు, స్వప్రయత్నాలు చేసి పడిపోయి చెడిపోయే కంటే నేరుగా ఎవరిని చూడాలి మనము? అవునా కదా? మానవులు ఏం చేస్తారండి, ఒక ఇంటి సమస్య వచ్చింది, ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా అవ్వకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? ఎంపీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గర అయితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఇంకెవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎవరు చేయకపోతే ఎవరి దగ్గరికి వస్తారు మళ్ళీ? అయితే డబ్బన్నా పోవాలా, లేకపోతే జబ్బన్నా రావాలి దేవుడి దగ్గరికి రావాలంటే. ఏం కావాలా? కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే యథార్థత కోరుకుంటున్నాడు. యథార్థ హృదయమే జీవిస్తున్నామా?
యథార్థత ఉందా? చేసిన తప్పును ఒప్పుకున్నామా? ఒప్పుకుంటే ఆయన రక్తములో, ఆయన శరీరములో మనము పాలిభాగస్థులమై ఉన్నాం. మనం ఆయన రక్తం, శరీరం తీసుకొని మనం కడగబడాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ఇది ఏమవుతుందంటే సాంప్రదాయంగా వెళ్ళిపోయింది. సాంప్రదాయం కాదు ఆయన కోరుకునేది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఏం చేశావో ఆయన దగ్గర ఒప్పుకో. కనపడి చేసావో, కనపడకుండా చేసావో, చీకట్లో చేసావో, వెలుతురులో చేసావో, నీ జీవితంలో ఏది తప్పు చేసినా యథార్థంగా ఒప్పుకునే గుణం లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బాధపడే పరిస్థితిని ఆయన్ని తీసుకురాకండి. మనం బాధపడుతూ కూడా చేయాలి. కాబట్టి నిత్యానందము, నిత్య సంతోషం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. 10 మందికి మనం యేసుప్రభు గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ లోపల ఏదేదో బాధలు దాచుకొని చెప్తాం. అవునా కాదా? నాకు దేవుడు ఈ కార్యం చేశాడు, ఆ కార్యం గొప్పగా చెప్పుకుంటాం, కానీ లోపల ఏదో బాధను దాచుకుంటాం. ఎక్కడో దేని గురించి ఆలోచిస్తున్నాం. ఇంకా ప్రకృతి సంబంధమైన జీవితం జీవిస్తున్నావేమో. దానిలో నుంచి విడిపించబడాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ఆత్మ సంబంధమైనది ఇవ్వాలని ఆయన ఆశిస్తూ వస్తున్నాడు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్నీ సమకూర్చబడతాయి. వెతకాలి కదా, వెతకలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. కాబట్టి పాప సహితుల్లో నుండి పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోనే, మనలోనే జన్మించి మనని పాపం నుంచి విముక్తి చేసి, పరిశుద్ధులుగా చేసి, పరిశుద్ధ మందిరంగా మనం ఇక్కడ చేర్చి, అందులో సంఘములో పరిశుద్ధుల మధ్యలో కూర్చోబెట్టి పరిశుద్ధ కార్యం జరిగిస్తూ పరిశుద్ధంగానే పరలోకానికి తీసుకెళ్లాలని, పెళ్లి కుమారుడిగా ఆయన వస్తే పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడకపోతే ఆలోచించుకోండి ఈరోజు ఎలాగుంటుందో. కాబట్టి పడిపోమ్మని దేవుడు కోరుకోవట్లేదు, చెడిపోమ్మని దేవుడు కోరుకోవట్లేదు. మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయనే శరీరధారిగా లోకానికి వచ్చి, ఆయనే మన ముందు బల్లని, రొట్టెని ఇచ్చి, ఆయన శరీరంగా, రక్తంగా, సాదృశ్యంగా వచ్చి మనల్ని అందులో పరీక్షించుకొని సరి చేసుకోమంటున్నాడు. కాబట్టి ఎగ్జామ్ మీరే రాయండి, రిజల్ట్ మీరే తీసుకోండి అన్నట్టు ఉంది ఈరోజు. రాస్తారా? చూసుకుంటారా? మన జీవితంలో కనపడకుండా చీకట్లో చేసినవి చాలా ఉన్నాయి. రాహాబులాగా చాలామంది బయటికి కనపడపోవచ్చు, కానీ లోపల బాగా ఉంటారు. అది మానేయండి. నయోమి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉంది. ఆ నయోమిని ఫాలో అవుతున్నట్టుగా మనం ఫాలో అవుతే రూతు ఏమైంది? రూతు ఎవరిని చూడలే, లోకాన్ని చూడలే, పరిస్థితుల్ని చూడలే, దేన్ని చూడలే. ఏమి చూసింది ఆవిడ? కేవలము నయోమినే చూసింది. ఆ దేవుణ్ణే ఫాలో అయింది, ఆ ఆత్మలో నడిచింది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారి వంశంలోకి చేరింది. విశ్వసించింది, నమ్మింది, ఆయన చేసిన కార్యాలు గట్టిగా పట్టుకుంది. కాబట్టే ఎవరు రాహాబు కూడా చేయగలిగింది. కాబట్టి పైకి కనపడే మా మెంటాలిటీల కన్నా అంతరంగంలో దాగున్న దాని గురించే దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. రోమా 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులు కాకుండానకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం ఏమైంది? సిలువ వేయబడింది. ఏమైందండి? సిలువ వేయబడింది ప్రాచీన స్వభావం. నవీన స్వభావంలోకి రావాలి. మళ్ళీ ప్రాచీన స్వభావంలోకి వెళ్తున్నావేమో ఒకసారి పరీక్షించుకో. యథార్థతలోకి రా. ఇప్పటికైనా దేవుడు కోరుకుంటుంది అది. ఇంకో మాట చూసుకుందాం, చూడండి. 1 కొరింథీ 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలకు వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన మాటలతో బోధించుచు. మనము ఆత్మ సంబంధమైన మాటల్ని గ్రహించండి. ఇప్పటికైనా ఇంకా శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టే కంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు దృష్టి పెట్టాలని ఇక్కడ కోరుకుంటూ వస్తున్నారు. చూడండి, అది 1 కొరింథీ 15:46. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఏం కలిగింది? ఆత్మ సంబంధమైంది. మొదటివాడు రెండవ వాడికి దాసుడగును అని ఉందా లేదా? వాక్యంలో ఉందా లేదా? ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు, ఏశావు. యాకోబు ఎవరు?
ఏశావు ఏశావు ఎవరు? శ- ప్రకృతి సంబంధి, శరీర సంబంధి. ఇప్పుడు మొదటివాడు రెండోవాడికి దాసుడగును అంటే అర్థం ఏంటి? శరీర సంబంధి ఆత్మ సంబంధికి దాసుడవ్వాలా, ఏమవ్వాలా? అందుకనే ఏశావు ఫైట్ చేస్తూ వచ్చాడు ఎవరి మీద? యాకోబు మీద. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మ సంబంధమైన వారాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన జీవిస్తున్నప్పుడల్లా ఏశావు ఎంతసేపు ఆయన మీద ఫైట్ చేయడానికే చూస్తూ వచ్చాడు. ఈరోజు నీ మీద నా మీద శరీరం అలా ఫైట్ చేస్తుంది. నువ్వు ఆత్మ సంబంధమైన దాంట్లో ఉన్నావా, శరీర సంబంధమైన దాంట్లో ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఆత్మ సంబంధమైనది ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. శరీర సంబంధమైనది ఎక్కడుంది? మనలోనే ఉంది. రెండు మనలోనే ఉన్నాయి. కాబట్టి మొదటివాడు రెండోవాడికి దాసుడు అవ్వాలి. కానీ రెండోవాడు మొదటివాడికి దాసుడు అవుతున్నాడేమో చూసుకోండి. ఆత్మ శరీరానికి దాసుడైతే ఏమవుతుంది? శరీరం పనిచేస్తుంది, ఆత్మ పనిచేయదు. కానీ ఆత్మకి శరీరం ఒకవేళ దాసుడైతే ఆత్మే పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? ఆత్మే పనిచేస్తుంది. కాబట్టి మొదటివాడు రెండోవాడికి దాసుడగుడు అని అంటున్నారు. కాబట్టి మనము మొదట పుట్టిన ప్రకృతి సంబంధమైన శరీరానికి లోపడతాం. అవునా కాదా? మీరు ప్రాక్టికల్గా చెప్పండి. మిమ్మల్ని ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు సంధించుంటాడు? చర్చికి వెళ్ళు, బైబిల్ చదువు, వాక్యం చదువు, తప్పులోంచి బయటికి రా, సరి చేసుకో, బాగా జీవించు, మంచిగా నడు అని ఎన్నిసార్లు మిమ్మల్ని ఆ పరిశుద్ధాత్మ బోధిస్తూ చెప్తూ దారి చెబుతూ చూపిస్తూ వస్తుంది చెప్పండి? ఎన్నిసార్లు జరిగింది ఈ సందర్భము? ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే బైబిల్ చదువు లేగు అంటే బైబిల్ చదవం, వాక్యం చూడండి, పొద్దున్న లేచి ప్రార్థన చేయంటే ప్రార్థన చేయం. ఎందుకు అంటే శరీరం కాసేపు ఏం చేయమంటుంది? పడుకో 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 అంటే ఎవరి మాట వింటున్నావు నువ్వు? శరీరం మాట. మొదటివాడి మాట వింటున్నావు, రెండోవాడి మాట వినే పరిస్థితి నీకు లేదు. కాబట్టి శరీర సంబంధిగా దేవుడు ఉండమని కోరుకోవట్లే, ఆత్మ సంబంధిగా ఉండమన్నాడు. శరీరము నిష్ప్రయోజనం అండి. రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని చేరతాయా? స్వతంత్రించుకుంటాయా? స్వతంత్రించుకోవు కదా. ఆత్మ సంబంధమైన దాంట్లో మనం గట్టిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలకు వస్తే శరీర సంబంధమైన చూడం. అసలు సంఘం ఎంత పరలోకాన్ని ఇక్కడే మనం చూస్తాం, ఇక్కడే కనపడుతుంది పరలోకం. ఆనందం, సంతోషం ఇక్కడే కనపడుతుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా యథార్థతపై రండి. ఇంకో మాట చూసుకుందాం, చూడండి. కీర్తనలు 51:6. నీవు అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఈరోజు? అంతరంగంలో సత్యము కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అంతరంగంలో. తర్వాత చదువమ్మా. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు. ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు పైకి ఎలాగున్నావు కాదు, నీ అంతరంగంలో సత్యం ఉందా లేదా అని చూస్తున్నాడు ఈరోజు. నీ అంతరంగంలో సత్యం ఉంటే, ఆ అంతరంగంలో సత్యం ఎవరికుంది తెలుసా? తామారుకుంది. ఎవరికుంది? తామారుకుంది, రూతుకుంది, ఇంకెవరికుంది? రాహాబుకుంది, ఇంకెవరికుంది? బెత్షెబాలో ఉంది, తర్వాత ఎవరికుంది? మరియమ్మలో ఉంది. అంతరంగంలో సత్యం ఉందా నీలో, నాలో? ఉంటే ఆయన శరీరం తీసుకోవడానికి ముందుకు రా. లేకపోతే ఆలోచించుకో, సరి చేసుకొని అప్పుడు తీసుకోవడానికి చూడు. ఏంటండి, మనలో ఆయన జన్మించాడన్న విషయమే మనకు తెలియపోతే ఇంకా మనం ఎందుకండి? ఇంకా ఇందులో నుండి నీకు ఎన్ని బోధలు చేస్తున్నాడో, ఎన్ని నేర్పుతున్నాడో, ఎన్ని క్రియలు జరిగిస్తున్నాడో, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మలిచి ఆయన ఒక బలభరితం చేయాలని ఆశపడుతూ వస్తుంటే ఎన్ని దినాలు ఇంకా మనం ఆయన మన హృదయంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును తోసిపుచ్చుతూ వస్తామని చెప్పండి. అంతరంగంలో సత్యం ఉందా? దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. సత్యం అనేది ఎక్కడున్నా దేవుడు ఇష్టపడతాడు. అన్నిల్లో లేరా సత్యవంతులు? చాలామంది దేవుడిని వెతుకుతారు, వాళ్ళకి తెలియక, దారి తెలియక పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతుంటారు. వాళ్ళు సత్యాన్నే వెతుకుతుంటారు. వాడు ఒకరోజు దేవుడి దగ్గరికి వస్తాడు. అలా హిందూస్ రాలేదా, క్రిస్టియన్స్ రాలేదా, ముస్లిమ్స్ రాలేదా? ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు? వీళ్ళందరిలో సత్యం దాగుంది. కాబట్టి ఈరోజు నీలో నాలో ఆ సత్యం ఉందా లేదా చూడండి. ఆ సత్యం అంటే దేవుడికి ఇష్టం. కాబట్టి అంతరంగంలో సత్యం కోరుకుంటున్నాడు. ఈరోజు సత్య జీవితంలోకి రా, సత్యమైన బ్రతుకు, సత్యంలో కొనసాగు. ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు మనలో జన్మించాలి. ఆయన మనలో జన్మించాలి, ఆయన మన పాపంలో మరణించాలి, ఆయనలో మనము పునరుద్ధానమై లెగాలి. పునర్జన్మ చచ్చిపోయిన తర్వాత లేదు, బ్రతికున్నప్పుడే ఉంది. కాబట్టి ఇప్పటికైనా బ్రతికి ఉన్నప్పుడే మనము పునర్జన్మ పొందాలని కోరుకుంటాడు. కాబట్టి పాపంలో చచ్చిపోయి పునర్జన్మలో కొత్త ఆనందము, కొత్తగా నూతన తల్లి గర్భంలో వచ్చిన జీవితంలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. చూడండి ఇంకొక మాట, 32:2 కీర్తన. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఏం లేవు ఉండకూడదు, ఆత్మలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. మనతోనే ఉంటారు, మనతోనే కూర్చుంటారు, మనతోనే మాట్లాడతారు, మనకే మంట పెడతారు.
ఆత్మలో కపటం ఉందేమో చూసుకోండి. ముందు అన్న సేవకుడన్నా దండం అంటారు, వెనక సేవకుడన్నా తిడతారు, సేవకురాల్ని తిడతారు, మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, మీకు తెలియకుండా మీ పక్కనోడు మీ మీద మీకు సెటైర్లు వేసుకుంటారు, మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. ఆత్మలో కపటం ఉందేమో చూసుకోండి. సత్యము లేక కపటంతో మూలుగుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించాడు. వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించాడు. కాబట్టి వేషధార హృదయం ఏమైనా ఉందేమో చూసుకోండి. కపటమైన హృదయం ఉందేమో చూసుకోండి. ఐతోపేల ఆలోచనలు తీసివేయండి. ఎలాగ కన్నింగి డ్రామాలాడి సంఘాన్ని ఎలాగైనా చిచ్చుపెట్టి పాడు చేసి సంఘాన్ని కుటుంబాన్ని నలిపేసి ఇది చేద్దామని ఆలోచిస్తున్నావేమో జాగ్రత్త. యథార్థత లేని జీవితం జీవిస్తున్నావని ఇప్పటికైనా ఒప్పుకో. ఒకే ఒక మంట మండితే మొత్తం పొలమంతా కాలిపోతుంది. అలా కాల్చేస్తున్నావేమో. నీ స్థితి ఆఖరికి ఎలాగ వెళ్ళిపోతుందో, ఎలాంటి పరిస్థితి. ఏశావు లాస్ట్కి బతిలాడుకున్నాడట. అయ్యా 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 అని బతిలాడుకున్నాడట. అయినా కూడా ఆయనకి మారు మనసు రాలేదు. క్షమించే దేవుడు, ఆలోచించే దేవుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు ఏశావు విషయంలో ఎందుకు అలాగున్నాడు అంటే ఏముంది? ఆంతరంగంలో కపటం ఉంది, శరీర క్రియలు ఉన్నాయి. ఆత్మకి చోటివ్వక ఆత్మ పేరు చెప్పుకొని ఆత్మతో మీరు ఆడుకుంటున్న ఆట ఏమో, మిమ్మల్ని మీరు నయవంచన చేసుకుంటున్నారేమో. ఈరోజు పరీక్షించుకోండి. నయవంచన అంటే ఎవరినో కాదు, మనల్ని మనమే నయవంచన చేసుకుంటున్నామేమో, మనకి మనమే తప్పిదవ్వబడుతున్నామేమో. ఒకసారి ఆలోచించుకొని ఈరోజు మనం సరి చేసుకోవాలి ప్రియులారా. ఆయన రక్తాన్ని, శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా సత్యాన్ని కోరుకుంటున్నాడు మన హృదయంలో. సత్యం ఉంటే, యథార్థత ఉంటే, కపటం లేకుండా ఉంటే ఈరోజు అన్నీ ఒప్పుకుంటాం. ప్రతీదీ కూడా ఆయన ముందు ఒప్పుకొని ఆయన రక్తాన్ని, శరీరాన్ని తీసుకో. అంతేకాని డూప్లికేట్గా కానీ పైన ఇది తాత్కాలికంగా నువ్వు ఎన్ని రోజులు అందరి ముందు తీసుకున్నా నీ లోపల మారకపోతే ఎందుకు చెప్పండి? సున్నతి పొందితే ఏంది, పొందకపోతే ఏంది? కొత్త సృష్టి కావాలి. కానీ కొత్త సృష్టి లేకపోతే నువ్వు ఆచారాలు చేస్తేమి, నియమాలు చేస్తేమి అన్నీ మానేసి అన్నీ కూడా తీసేసి లోపల మోకాళ్ళు వేసి కూర్చొని ఇక్కడికి వచ్చి డ్రామాలు చేసి ఇంట్లోకి వెళ్ళిపోయి నీ బుద్ధి, నీ జ్ఞానం అంతా అక్కడ చూపించి ఇంట్లో ఏమో మనశ్శాంతి ఉండదు, వీధికి వచ్చినాక మందిరంలోకి వచ్చాక దొంగ బుద్ధులు చూపిస్తే ఉపయోగం ఏముంది? ఎంతమంది ఇక్కడ కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి. తీసుకుంటారా? బల్ల ఆయన రక్తము, శరీరం తీసుకుంటారా? ఎంతమంది కుటుంబం? మీరేం నేర్పుతారు మీ తరాలకి? మీ పిల్లలకి ఏం నేర్పుతారు? మీ సంఘానికి ఏం నేర్పుతారు? మీ విశ్వాసం ఎక్కడా? మీ జీవితం ఎక్కడా? మన బ్రతుకులు ఎక్కడికి వెళ్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ముళ్ళబాటలో ఉన్నామా లేకపోతే పూలబాటలో ఉన్నామా? ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం ఈరోజు ఆలోచించండి. ఆత్మలో సత్యం ఉంటే ఒప్పుకో. కుటుంబ ప్రార్థన, బైబిల్ స్టడీ, పిల్లలకి నేర్పించి క్రమాన్ని నేర్పించి, పద్ధతిని నేర్పించి, మంచి బుద్ధులు నేర్పించి మంచిగా నడుపుతావా? లేకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నువ్వు ఏది విత్తుతావో అదే వస్తావు. 100% అదే వస్తావు. నువ్వు వేషధారణ విత్తుతావా? అక్కడ వేషధారణే వస్తుంది. ఇక్కడ మాయ చేస్తావా? అక్కడ మాయే పుడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో నిన్ను ఫస్ట్ చూసేది నీ పిల్లలే, నీ కుటుంబమే, నీ పరిస్థితులే. నువ్వు ఆలోచించుకో. ఇప్పటికైనా కుటుంబ ప్రార్థనలోకి రండి, యథార్థతలోకి రండి, బైబిల్ చదవండి, దేవుళ్ళు నిలవండి, కొనసాగండి, క్రమానికి రండి, విశ్వాసంలో స్థిరపడండి. యథార్థత ఉండకపోతే మనం ఏమైపోతాం? దేవుడు ఈరోజు ప్రేమిస్తూ పాప సహితునిలో నుండి పాపరహితుడిగా నీ హృదయంలోకి, నా హృదయంలోకి ఆయన జన్మిస్తూ వచ్చాడు. పురుషుని జాడ వస్తుంది. కన్యక ఏమవ్వాలా? సిద్ధపడాలా. కాబట్టి ఈ లోపే మనము మన భౌతికమైన పిల్లలకే మనం క్రమము నేర్పకపోతే, భౌతికమైన పిల్లలకే మనం వాక్యం నేర్పకపోతే, భౌతికమైన పిల్లలకే మనము బైబిల్ చదివించి మనము కుటుంబ ప్రార్థన కలిగి చేయకపోతే మనము స్పిరిచువల్గా ఎంతమందిని తీసుకొస్తామండి క్రమంలోకి? చెప్పండి. ఏం నేర్చుకున్నాము? ఏ క్రమంలో ఉన్నాము? క్రమమా అక్రమమా? నీ పేరు మీద దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ పేరు మీద అనేకమైన అద్భుతాలు చేయలేదా? అంటే అక్రమం చేయవారులారా పొమ్మన్నాడు. ఒక్క దెబ్బతో పోయింది. ఆ క్రమము మనకిచ్చి క్రమంలో నడిపిస్తున్న దేవుడు ఈరోజు మమ్మల్ని క్రమంలోకి రమ్మని కోరుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే మనం నివసించాలని కోరుకుంటున్న దేవుడు మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? శరీరరీత్యా మనం పడిపోతాం, కానీ ఆయన మనలో ఉండి నివసించాలని కోరుకుంటున్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన కాదు. ఆయన ఆత్మ మనలో ఉందా? ఉంటే, క్రీస్తాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, మళ్ళీ క్రీస్తాత్మని ఎందుకు అన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రైట్ వే,
ఇలాగెళ్ళు, ఇలా తిరుగు, ఈ తప్పు చేయకు, ఈ తప్పు చేయకు, ఇది మంచి మార్గంలో నడు అని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చదవమంటాడు, పరిశుద్ధాత్మ ప్రార్థనకి వెళ్ళమంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్ని ఒక మార్గాన్ని చూపిస్తాడు. యేసు ప్రభు మనలో ఉంటే ఏమవుతుందో తెలుసా? శరీరాన్ని జయిస్తాం. ఎవరు జయించారు అది? యేసు ప్రభు ఒక్కడే జయించాడు. కాబట్టి ఆయన మరణంలో కూడా మనం బాప్తిజం తీసుకున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన మరణంలో బాప్తిజం తీసుకుంటే ఏమవుతుందంటే, నీకు ఒక సంథింగ్, ఒక టెస్ట్, ఒక టెంప్టేషన్ లాంటిది అని వచ్చినా, ఏదైనా జరిగినా, నువ్వు యేసు ప్రభువుని ఆహ్వానించుకొని ఆయన నీలో ఉంచుకుంటే ఆ సిచ్యువేషన్ ఆయన మార్చేస్తాడు. ఏమవుతుంది? ఆ సిచ్యువేషన్లో నువ్వు పడిపోవు, నిన్ను సమాధి చేసి తిరిగి లేపుతాడు. అలాగ సమాధి చేయబడి తిరిగి లేచినోడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆ సిచ్యువేషన్ని సమాధి చేస్తాడు, నేను తిరిగి ఆత్మీయంగా లేపుతాడు. కాబట్టి శరీరకమైన క్రియలకి టెంప్టెడ్ అవ్వకుండా, అందుకనే భక్సింగ్ గారు మంచి క్రమం పెట్టారండి. నుంచుంటే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, వంట చేస్తే ప్రార్థన, బట్టలు ఉతికితే ప్రార్థన, ఏదైనా ప్రార్థన 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 అనేది నేర్పాడు ఆయన. అది నేర్పి ఇంతవరకు తీసుకొస్తే ఎన్ని దినాలు ఇలాగ ఉంటాం మనము? కుటుంబ ప్రార్థన ఉందంటే లేదండి, నలుగురు ముగ్గురు లేపారు చేతులు. అంటే నీకు ప్రార్థన చేసుకొని నీ పిల్లలు చేసుకోకపోయినా పర్లేదా? చెప్పండి. అంతా దేవుడు ఎంత ప్రేమించి ఇప్పటికీ కూడా క్రమం నేర్పడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మీ హృదయంలో జన్మిస్తే అప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మిస్టేక్స్ ఎక్కడున్నా, లోపాలు ఎక్కడున్నా సరి చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తము శరీరము మన ముందుంది. కాబట్టి పాప సహితుల్లో నుంచి కన్యకతో పురుషుని జాడ. యేసు ప్రభు వస్తాడు, కన్యకగా మనం వెళ్తాం. ఈలోపు సంఘం అంతా నింపబడాలి. మిగిలిన ద్రాక్షారసం రొట్టె ఎవరికి ఇస్తారు? మీరు ఎవరికాలు అయిపోగానే వేసేస్తారా? మిగిలినవి ఎవరైతే లోకంలో ఆత్మలోనే తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి కూడా ఇవ్వాలి మీరు. అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. మనం కనాలి. గొడ్డుపోయిందానికి ఉండకూడదు సంఘం. కాబట్టి మనం కందాం. సువార్త ద్వారా అనేక మందిని కని తీసుకొద్దాం. కన్యకతో పురుషుని జాడ లేదు, కానీ మరియమ్మ ఎట్లా జన్మనిచ్చిందో ఈరోజు పురుషుని జాడ లేకపోయినా మనం కూడా ఇవ్వాలి. మనకెవరు పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి సంఘంగా ఈ మర్మంగా గ్రహించండి. కన్యకతో పురుషుని జాడ అక్కడ లేకపోయినా యేసుక్రీస్తు ప్రభుకి మరియమ్మ ఎలాగ జన్మనిచ్చింది, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి నాలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చాడు. కాబట్టి మనం అనేక మందికి చెప్పి విత్తనము నాటి యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చే ఛాన్స్ మనం ఇవ్వాలి. కాబట్టి పాప సహితంలోంచి పాపరహితుడు పుట్టాడు అనే విషయాన్ని గ్రహించుకొని ఇప్పటికైనా మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ యథార్థతలోకి రండి. ఇంకా పాపంలో పడిన, చెడిపోయి ఉన్న, తప్పిదాలు చేసినా, మోసాలు చేసినా, మాయాలు చేసినా, అక్రమాలు చేసినా, అన్యాయం చేసినా, కుటుంబాల కలహాలు రేపినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా అన్నీ ఒప్పుకొని ఆయన రక్తం శరీరం తీసుకొని మనం సరి చేసుకుందాం. అందుకనే ఆయన శిలువ మరణం పొందాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మోకరించండి, మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. మనం అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా దేవుడు తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి మనం యథార్థ హృదయం గల వారమై మనం దేవుని దగ్గర ఒప్పుకొని ఇడిచిపెట్టే వారంగా నీవునే మనం కలిగి ఉండాలని మన హృదయంలో దేవుడు సత్యమును కోరుతున్నాడు. కాబట్టి మనం సత్యవంతులముగా, యథార్థవంతులంగా, నీతిమంతులముగా మరి మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. కొంతమంది స్త్రీల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. తామారుని బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మరి తామారు యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చింది. వాళ్ళ మామగారు కూడా చేసిన తప్పుని ఒప్పుకుంటూ వచ్చినారు. ఆ రీతిగా మరి ఆ యొక్క రాహాబు వేశ్య కూడా తన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఒక గొప్ప సాధనంగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ రీతిగా నీవునే మనం కూడా ఆ రూతు వలె మనం దేవుని వెంబడించే వారంగా, యథార్థవంతులముగా, సత్యవంతులముగా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా, మన ద్వారా ఎంత నష్టమో, మన ద్వారా మరి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. నిన్ను నువ్వు పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందు. అప్పుడు నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుద్ది. నువ్వు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటావు. నీ కుటుంబానికి కూడా ఎంతో మేలు, ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రీతిగా మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందాం. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. మనం అయోగ్యంగా పాలు పొందుకున్నట్లుగా పశ్చాత్తాపంతో మరి ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం.